ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగస్టు 20 నుండి 24 వరకు జరిగే ఏపీ హైకోర్టు గ్రూప్ సి ఉద్యోగాలకు జరగనున్న పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ముఖ్యమైన ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను సాహిత్యానికి నోబెల్ బహుమతి అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఏ, హాంకాంగ్. భారతదేశంలో మొదటిసారిగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏ 2 నగరాల మధ్య ప్రారంభించబడింది? ఆన్సర్ బి, ముంబై అహ్మదాబాద్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ బి, జూన్ 21. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఆన్సర్ సి, సిలికా సరస్సు. 2024 ఒలింపిక్ ఏ నగరంలో జరిగాయి? ఆన్సర్ బి, పారిస్. పృథ్వీ 2 క్షిపణి ఏ రకానికి చెందినది? ఆన్సర్ బి, ఉపరితలం నుండి ఉపరితలానికి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి భారతదేశంలో ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆన్సర్ సి, జూలై 1, 2017. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? ఆన్సర్ ఏ, 42వ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. భారతదేశంలో నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ బి, నవంబర్ 8, 2016. కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ సి, లోక్సభ. భారత రాజ్యాంగంలో ఏ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరిస్తుంది? ఆన్సర్ సి, భాగం 11. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, జెనీవాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి? ఆన్సర్ బి, 25. పోలవరం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడుతుంది? ఆన్సర్ బి, గోదావరి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ బి, 1953. ఆంధ్రప్రదేశ్ అధికార భాష ఏది? ఆన్సర్ సి, తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి, టంగుటూరి ప్రకాశం పంతులు. కంచిలి భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ సి, శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ డి, పైన పేర్కొన్న అన్ని జిల్లాలు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ప్రకారం ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ బి, పార్లమెంటు. భారత రాజ్యాంగంలోనే ఏ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి? ఆన్సర్ బి, భాగం 3. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? ఆన్సర్ సి, 65 సంవత్సరములు. భారతదేశంలో మొదటి లోక్పాల్ ఎవరు? ఆన్సర్ బి, జస్టిస్ పినాక చంద్ర ఘోష్. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేది ఎవరు? ఆన్సర్ డి, పార్లమెంటు ఉభయ సభల మరియు రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు. గవర్నర్ని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ సి, రాష్ట్రపతి. రాజ్యాంగంలోనే ఏ అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడుతుంది? ఆన్సర్ సి, అధికరణ 360. భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం గురించి వివరించే భాగం ఏది? ఆన్సర్ బి, భాగం 2. భారత రాజ్యాంగంలోనే ఏ షెడ్యూలు అధికార భాషల గురించి వివరిస్తుంది? ఆన్సర్ బి, 8వ షెడ్యూలు. రాష్ట్రపతి ఎన్నికలో వివాదాలు ఏర్పడితే వాటిని ఎవరు పరిష్కరిస్తారు? ఆన్సర్ బి, సుప్రీంకోర్టు. ఒక సాధారణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అది రాజ్యసభకు వెళ్ళడానికి ఎంత గడువు ఉంటుంది? ఆన్సర్ సి, 6 నెలలు. కేంద్ర ఆర్థిక కమిషన్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ డి, రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం ప్రకారం రిట్లను జారీ చేస్తుంది? ఆన్సర్ సి, అధికరణ 226 ప్రకారం. భారత రాజ్యాంగం ఏ దేశం నుండి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు స్వీకరించింది?
ఆన్సర్ బి ఐర్లాండ్ నుండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆన్సర్ బి 26 జిల్లాలు ఉన్నాయి. మహాభారతంను తెలుగులోకి అనువదించిన కవయిత్రం ఎవరు? ఆన్సర్ ఏ నన్నయ తిక్కన ఎర్రన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? ఆన్సర్ ఏ కృష్ణ జింక. శ్రీశైలం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ బి కృష్ణ. భారతదేశంలో మొట్టమొదటి సముద్ర జల విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ సి గుజరాత్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము భారత పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించబడింది? ఆన్సర్ ఏ ఆర్టికల్ 19 ప్రకారం. భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలకు సుప్రీం కమాండర్ ఎవరు? ఆన్సర్ సి రాష్ట్రపతి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ సి 2014లో. భారత ప్రభుత్వం యొక్క ఉజ్వల యోజన పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ బి ఉచిత ఎల్పిజి కనెక్షన్లు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ బి రాష్ట్రపతి. భారతీయ పౌరులు తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఏ అధికరణం అనుమతిస్తుంది? ఆన్సర్ బి అధికరణం 32. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నదికి ఎక్కువ సంఖ్యలో ఉపనదులు ఉన్నాయి? ఆన్సర్ బి కృష్ణ. ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ఏది? ఆన్సర్ బి UIDAI. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం పశ్చిమ బెంగాల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలువబడుతుంది? ఆన్సర్ బి కోస్తా ఆంధ్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.